అందరికీ నమస్కారం అండి. కొత్త ఏడాది సామాన్యుడి నెత్తిన బియ్యం రూపంలో పిడుగుపడింది. ప్రస్తుతం దేశంలో సన్న బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ధరలు అమాంతం పెరగడంతో సాధారణ మధ్యతరగతి జనం అల్లాడిపోతున్నారు. 2-3 నెలల క్రితం వరకు మామూలుగానే ఉన్న ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలతో బియ్యం కొనాలనే ఆలోచన వస్తేనే సామాన్యుడికి చెమటలు పట్టే పరిస్థితులు నెలకొల్పుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 26% బియ్యం ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా సన్న బియ్యం కిలో ₹80కైతే లభిస్తుంది ప్రస్తుతం. గతంలో ఒక క్వింటా సన్న బియ్యానికి రకాన్ని బట్టి ₹4,000 నుంచి ₹4,500 వరకు ఉండేది. ప్రస్తుతం ఈ ధరలు 7,000 నుంచి 8,000 వరకు పెరిగిపోయాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఒక క్వింటాల్ బియ్యం ధర 1000 నుంచి ₹1,500 పైగా పెరగడం గమనార్హం. కిలో సన్న బియ్యం రకం ప్రస్తుతం మార్కెట్లో ₹75 నుంచి ₹80కైతే అమ్ముతున్నారు. సాధారణంగా జనవరి నెలలో కోతలు పూర్తయి కొత్త ధాన్యం మార్కెట్లోకి వస్తుంది. దీంతో బియ్యం ధరలు తగ్గుముఖం పడతాయి. అయితే అందుకు భిన్నంగా ఒక్కసారిగా ధరలు రోజుకు పెరగడం విశేషం. అయితే ఇంతలా బియ్యం ధరలు పెరగడానికి ప్రధాన కారణం వరదల నష్టం వల్ల పంట దిగుబడి తగ్గిపోవడమే అని వ్యవసాయ నిపుణులైతే చెబుతున్నారు. సన్న బియ్యానికి రెక్కలు రావడంతో సాధారణ దొడ్డు రకం బియ్యానికి డిమాండ్ ఏర్పడింది. 40 నుండి 45 మధ్య ఉండే ఈ రకం బియ్యం ధర నేడు ఏకంగా ₹50 దాటేసింది. దీంతో దొడ్డు బియ్యం తినలేక పాత బియ్యం కొనలేక సామాన్యులు అవస్థలు పడుతున్నారు. ఈ ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఇప్పటికీ అన్ని రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది కేంద్రం. అంతేకాదు దేశంలోని ప్రజలకు రాయితీ కింద ₹25కే కిలో బియ్యాన్ని ఇవ్వాలని కూడా నిర్ణయించి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే ఎంపిక చేసిన రాష్ట్రాల్లో కిలో ₹25కు ఇచ్చే స్టోర్లను ఏర్పాటు చేయనుంది కేంద్రం. వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.